దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మహాదేవుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ రాత్రి దేవుని సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రభు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత కొరకై నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆదికాండం 16వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు చూద్దాం. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి ఉండేను. చాలు నాన్న. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచినట్లుగా మనం చూస్తాం. అబ్రహామును పిలిచి చూపించబోయే దేశానికి వెళ్ళమన్నాడు. ఆ సందర్భంలో దేవుడు చెప్పిన మాట చొప్పున బయలుదేరి కానాను దేశానికి వచ్చాడు. అక్కడ కరువు వస్తే అక్కడ నుండి ఐగుప్తు దేశానికి వచ్చాడు. ఐగుప్తు దేశంలో ఐగుప్తు దేశపు రాజు ఫరో అబ్రాముకు గొర్రెలు, గుడ్లు, గాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు కొన్నిటిని ఇచ్చాడు. అలా ఇవ్వబడినటువంటి పనివారిలో ఒక పని ఆమె హాగరు. చెప్పండి పేరు. హాగరు గురించి ఈ పూట కొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాము భార్య పేరు శారయి. అబ్రాము, శారయి దేవుడు ఆ పేర్లు మరలా మార్చాడు. అబ్రాము అనే పేరు చెప్పండి అబ్రాహాము అని చేశారు. 17వ అధ్యాయం 5వ వచనంలో అబ్రాము అనే పేరును అబ్రాహాము నీవు అనేక జనములకు తండ్రి అన్నాడు. అదే 17వ అధ్యాయం 15వ వచనంలో శారాయి కాదు మీ భార్య పేరు, ఆమె పేరు శారా. అర్థమవుతుందా? శారా అంటే రాజకుమారి అని అర్థం. అబ్రాము, శారాయిలు పిల్లలు లేని స్థితిలో ఉన్నారు. ఆ సమయంలో హాగర్ అనే దాసి గురించి ఇక్కడ రాయబడింది. మనం పైకి గంభీరంగా కనబడినా మన లోపల రకరకాల ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. కనబడడానికి గంభీరంగా కనబడినా లోపల రకరకాల తలంపులు మనలను గలిబిలి చేస్తూ ఉంటాయి. అబ్రాము కొంచెం నిబ్బరంగానే ఉన్నట్టుగా ఉన్నాడు మనకి. అబ్రాము ఏవి నిర్ణయాలు తీసుకోలేదు. కానీ శారా మరి ఆలోచిస్తూ ఉండుంటుంది. అప్పటికే ఇంచుమించు 10 సంవత్సరాలు దాటిపోయింది పిలిచి. అబ్రాముకి 85 సంవత్సరాలు దాటిపోయినాయి. శారాకు 75 సంవత్సరాల దాకా వచ్చేసినాయి. పిల్లలు కలగట్లా. కొన్నిసార్లు మనలోనికి
తొందరపాటు ఆలోచనలు వస్తాయి. కొన్నిసార్లు ఇతరులను బట్టి మనం తొందరపడి నిర్ణయాలు తీసుకుంటాం. కారణం ఏదైనా కానీ నిర్ణయం తీసుకున్నప్పుడు దాని ఫలితాలు కూడా మనమే అనుభవించాలి. మంచి నిర్ణయం అయితే మంచి పరిణామాలు మనం ఎదుర్కొంటాం, మంచి రిజల్ట్స్ మనం చూస్తాం. అదే చెడు నిర్ణయం, తొందరపాటు నిర్ణయం అయితే దానికి తగ్గట్లుగా చెడు నిర్ణయం అయితే దానికి తగ్గట్టుగా పరిణామాలు మనమే ఎదుర్కోవాలి. మిమ్మల్ని ప్రేరేపించిన వారు మీతో పాటు కష్టాల్లో ఉండరు. మిమ్మల్ని ప్రేరేపించిన వారు మీతో పాటు ఆనందంలో ఉంటారు. కానీ మీరు ఎదుర్కొనేటువంటి కష్టాల్లో మీరు నాకేం తెలుసమ్మా, ఏదో చెప్పాను, నువ్వు చేయాలా ఏంటి, నువ్వు వినాలా ఏంటి అన్నట్టుగా తేలిగ్గా తీసి అక్కడ పారేస్తారు. ఏం జరిగిందో తెలియదు. శారాయి మనసు గందరగోళంగా ఉంది, పెళ్ళిళ్ళు కలగట్లేదు. హాగరు అని ఇక్కడ మెన్షన్ చేశా అంటే ఈమె మనసులో ఈమె ఈ శారా మనసులో ఎవరు వచ్చారు? హాగరు వచ్చారు. ఒక ఆలోచన వచ్చింది. అంటుంది 2వ వచనంలో, కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము శారాయి మాట అది ఉందే, ఆ సెంటెన్సు అది కొంచెం కష్టమైన సెంటెన్స్. అది శారాయి ఏందంటే అబ్రాహాముని పిలిచి, ఇదిగో కదా మన వాళ్ళకి కొద్దిమంది పిలిపోయేదిగా, ఇదిగో నిన్నే. ఇదిగో అంటే అర్థం ఏంటి? భర్తను పిలిచే పిలుపు అది. యేసు రక్తమే జయం. ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. చేస్తాడు అలాగూ? చెప్పండి. దేవుడు పిల్లలను ఇవ్వగలడు, లేకుండా కూడా చేయగలడు. ఎందుకు చేస్తాడు? అది ఆయన మనసు. ఎవరికి ఏది ఇవ్వాలో, ఎవరికి ఎంత ఇవ్వాలో, ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో అన్నీ తెలిసినవాడు. వాళ్ళకి 10 మంది ఇచ్చావుగా ప్రభా, నాకు కూడా 10 మంది ఇవ్వు. వీళ్ళకి 7గురిని ఇచ్చావుగా ప్రభా, నాకు కూడా 7గురిని ఇవ్వు. అసలు వాళ్ళకి పిల్లలు లేరు కదా ఆయన, నాకు కూడా వద్దయ్యా. మనం ఏదేదో ప్రార్థనలు చేస్తూ ఉంటాం, కానీ దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. స్తోత్రం. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో మనం ఇలా చదువుతాం, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. చూసారా? పరిశుద్ధాత్ముడు రాయించిన మాట. ఎవరామె చెప్పండి? హన్నా. ఎల్కానా భార్య. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను అన్నాడు. పిల్లలు లేరు. ఎవరు చేశారంట? చెప్పండి. పిల్లల్నిచ్చేది ఎవరు చెప్పండి? చెప్పండి. అరటిపండా? కొద్దిమంది అరటిపండు చుట్టూ తిరుగుతున్నారు. యేసు రక్తమే జయం. అదిగో పలానా పాస్ట్ గారు ప్రార్థన చేసి అరటిపండు ఇస్తే ఇక ఆగమంటే కూడా ఆగకుండా కంటున్నారంట. ఒక్కోసారి కవల పిల్లలు కూడా పుడుతున్నారంట. యేసు రక్తమే జయం. భీమవరం దగ్గర ఎవరో పాస్ట్ గారు ఉన్నారంట, ఆయనకి అభిషేకాలు చేసేస్తారంట పాలతో. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే
పాస్టర్ గారు ప్రార్థన చేసిన వాళ్ళందరికీ పిల్లలు పుట్టాలని రూల్ ఏమీ లేదు. అసలు దేవుడు ఇవ్వకూడదు అనుకున్నప్పుడు ఏ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అవుద్ది? వరంగల్లో ఉన్న పాస్టర్ గారు చేస్తే అవుద్దా? ఒంగోలులో ఉన్న పాస్టర్ గారు చేస్తే అవుద్దా? ఆస్ట్రేలియాలోకి వెళ్తే చేసుకుంటే అవుద్దా? ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? దేవుడే. ఆదికాండం 30వ అధ్యాయం కూడా చూడండి, మొదటి వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలమును ఇమ్ము, లేని ఎడల నేను చచ్చెదను. ఇప్పుడు ఫోన్ కొనిపెట్టమంటే ఏం చేస్తాడు? యాకోబు గారు బందరు తీసుకెళ్ళి కొని పెడతాడు. గర్భఫలం ఇమ్మంటే ఆయన దగ్గర ఎక్కడుంది? ఇస్తావా ఇవ్వు, లేకపోతే చచ్చిపోతా అంటుంది. ఎవరో రాహేలమ్మ గారు. 7 + 7 14 సంవత్సరాలు కొలువు చేసి మరీ ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఎవరినే? రాహేలమ్మనే. అంత ప్రేమ రాహేలమ్మ అంటే. ఇప్పుడు అంతగా ప్రేమించినటువంటి భార్య అడిగితే ఇవ్వలేడా? ఇవ్వలేడా అంటే అక్కడ అంటాడు, చదవండి అమాంచనం. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొందంట. అరే ప్రేమ ఏమైంది? రాజేష్తో అందరి మాట్లాడితే సుమా మీద ఎప్పుడన్నా కోప్పడ్డావా రాజేష్ అని అడిగా. కోప్పడలేదన్నాడు. సుమా ధన్యురాలు, ఆయన ధన్యుడే. దేవుని స్తోత్రం. ఇక్కడ యాకోబు కోపం అంట రగులు కొందంట. రగులు కొంటాం అంటే ఏంటి? ఎప్పుడు వచ్చావు నువ్వు అమ్మా? ఈవినింగా? యాకోబు కోపము రాహేలు మీద రగులు కొని అంటాడు అతడు, నేను గర్భఫలము ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా? చూసారా? యాకోబుకి అర్థం లేకపోతే యాకోబుకి తెలుసు పిల్లల్నిచ్చేది ఎవడో. కానీ యాకోబుకి తెలిసినంతగా రాహేలుకు, మీరు గమనించండి, రాహేలు అంత లోక సంబంధమైన మనిషిగా కనబడద్ది. వచ్చేటప్పుడు కూడా విగ్రహాలు దాసుకు తెచ్చుకుంటుంది కొంచెం కదా. మరి ఎట్లాగో మరి దాన్ని ఎట్లా చెప్పాలో యాకోబుకి తెలుసు వాక్యం. దేవుడు అంటే ఎవరో, పిల్లల్ని ఎవరిస్తారో, గర్భఫలం ఎవరి ద్వారా కలుగుతుందో. స్త్రీ పురుషుల కలయిక ద్వారా గర్భఫలం వచ్చినప్పటికీ బైబిల్ చెప్తుంది దేవుడు ఇవ్వాలి. స్తోత్రం. దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. శారం అంటుంది, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నిజమేనా అంటే నిజమే. అసలు పూర్తిగా కనకుండా చేశాడా? అసలు కనలేదా? చెప్పండి. కందగా తర్వాత యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిందని హన్నా గురించి చదివాం కదా. ఇక ఆమె జీవితకాలంలో పిల్లలే లేరా? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? సమూయేలు తర్వాత 5 పుట్టారు. మరి అప్పుడు దాకా పుట్టకుండా చెప్పండి, ఇక అక్కడి నుంచి వరుసని ఇక చాలు ప్రభా అనేటట్టుగా ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మనస్సును గ్రహించడం అంత తేలికైన సంగతి ఏమి? మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా విషయాలు మనకు భూమి మీద ఉండగా అర్థం కావు. మీరెంత బైబిల్ స్కాలర్స్ అయినా, మీరెంత చదువుకున్న మేధావులైనా, బైబిల్ని 100 సార్లు 200 సార్లు చదివినా కానీ ఇంకా దేవునిని మనం అర్థం చేసుకోవడం, ఆ అర్థం చేసుకునే విషయంలో ఇంకా మనం వెనకబడే ఉంటాం.
దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ, దేవుని మహోన్నతమైన గుణలక్షణాలు అంత తేలిగ్గా ఏమో అర్థమవుతాయి చెప్పండి? ఎంతో గొప్పవాడు ఆయన. దేవుని స్తోత్రం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అంత ఉన్నతమైన తలంపులు మన పట్ల, మనం మన పట్ల కలిగి ఉన్న తలంపుల కంటే మన విషయంలో దేవునికి అంత ఉన్నతమైన తలంపులు ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పాద సన్నిధిలో కూర్చుంటే ఒక్కొక్క విషయాన్ని ప్రభు మీకు బోధిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు పిల్లలు లేకుండా దేవుడే చేశాడు కాబట్టి దయచేసి నా దాసితో పొమ్ము. ఇది ఎక్కడ నుండి వచ్చిన ఆలోచన? దేవుడు చెప్పిన ఆలోచనేనా? దేవుడు చెప్పాడా? రాత్రి శారా కల్లో కనబడి, నీకు పిల్లలు ఇవ్వను కానీ అదిగో హాగర్ ఉందిగా, హాగర్ని తీసుకుపోమ్మని నీ భర్తని, హాగర్ ద్వారా పిల్లల్ని ఇస్తానని చెప్పు అన్నాడు దేవుడు. ఎక్కడి నుండి వచ్చింది ఆలోచన? చాలాసార్లు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం, దేవుని స్వరం వింటున్నామని చెప్పుకుంటున్న మనం, మన సొంత నిర్ణయాలు మనం తీసుకుని దాన్ని దేవుని చిత్తం అనుకుని భ్రమపడతాం. దేవుని చిత్తం ఎలాంటిదంటే రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. చదవండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తము. చూసారా? దేవుని చిత్తానికి 3 గుణాలు ఉంటాయంట. ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణము. ఈ 3 గుణాలు కలిగింది దేవుని చిత్తం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది దేవుని చిత్తం. దేవుని చిత్తము అంటే దేవుని ఆలోచన, దేవుని మనసు, దేవుని హృదయం, దేవుని తలంపులు, దేవుని ప్రణాళికలు. దేవుడు మన పట్ల ఉత్తమమైన, అనుకూలమైన, సంపూర్ణమైన చిత్తాన్ని కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన గురించి మనం ఏదేదో అనుకుంటాం. అంటే ఇప్పుడు శారం ఏమనుకుంటుంది? నాకు ఎట్లాగో పిల్లలు లేరు కాబట్టి హాగరుకు పిల్లలు పుడితే ఆ పిల్లల్ని నా పిల్లలు అనుకుని బ్రతుకుతా, ఇంకెట్లాగో నాకు ఇక పిల్లలు పుట్టరు. చాలాసార్లు మనం అనుకుంటాం శారా తొందరపడిపోయిందని. శారా ప్లేస్లో మీరుంటే ఆమె 15 ఏళ్ళు ఆగింది, మీరు 15 రోజులు కూడా ఆఖరు. మీరు వెంటనే కవర్ వచ్చేయాలి. ఏమని? పాజిటివ్ అని, ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని కవర్ వచ్చేస్తే కానీ చెప్పండి. ఒకవేళ శారమ్మ తల్లి ఉందేమో, శారమ్మ అత్తగారు ఉందేమో, ఎవరున్నారు మొత్తం తొందర పెట్టేశారు ఆమె. ఒకవేళ ఆమె బుర్రలోనే పుట్టిందో ఈ ఆలోచన ఏంటంటే, దయచేసి నీవు నా దాసితో పొమ్ము. దాసి ఎందుకొరకు చెప్పండి? దాసి పనికత్తె ఎందుకొరకు? సహకారం అందించడానికి, పరిచర్య చేయడానికి, యజమానురాలిని సంతోష పెట్టడానికి. ఇప్పుడు ఆమెనంట చెప్పండి, అబ్రహాముకు చెప్పండి భార్యను చేసింది. యేసు రక్తమే. అసలు మన వాళ్ళు ఏదైనా చేయగలరండి. స్త్రీలు ఉన్నారే, వాళ్ళు అందలం ఎక్కించగలరు, అమాంతం దించి పడేయగలరు. యేసు రక్తమే జయం. మీకు ఊరికి అర్థం అవడం కోసం చెప్తున్నా. అబ్రహాం కనుక శారా దగ్గరికి వచ్చి, అమ్మాయి ఇదిగో నీకు ఎట్టకో పిల్లలు కంటలేదు కానీ
నేను ఆగరం తీసుకుపోతా అన్నాడు అనుకోండి, చొప్పుచ్చు కొడతా. ఏం పుట్టింది నీకు ఆలోచన? అందో ఏంటయ్యా, కొట్టేస్తారు ముందు, యేసు రక్తమే జయం. ఆమె అడిగింది కాబట్టి సరిపోయింది. కానీ అబ్రహాం కనుక అన్నాడు అనుకోండి ఈ డైలాగు, అమ్మాయి పిల్లలు ఎట్టాక పుడతలేదు కాబట్టి హాగరం తీసుకెళ్తానే, నీ ముసలోడివి కానీ నువ్వు 85 ఏళ్ళు వచ్చింది కానీ జుట్టు తెల్లబడింది కానీ నీ బుర్రలో మాత్రం చెప్పండి తలలు బోడులైనా తలంపులు బోడులవునా అన్నాడు పెద్ద ఆయన ఒక ఆయన. తలలు బోడులైనంటే బట్టతల ఉన్న ఇంటికిలన్నీ ఊడిపోయిన లోపల ఉన్న ఆలోచనలు అన్నా ఊడిపోయిన ఆలోచనలు వస్తాయా? రకరకాల ఆలోచనలు వస్తాయి. గొప్ప సంగతి ఏంటంటే అబ్రహాముకి రాల ఆలోచనలు. ఎవరికి వచ్చింది? సారమ్మకి. అంటే అబ్రహాం ఇంకా ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుని మాట వైపు. హల్లెలూయా. నీ వాక్కులన్నీ వాగ్దానములై నీ వాక్కు పంపి స్వస్థతనిచ్చితివి. నీ వాక్కులన్నీ వాగ్దానములై నీ వాక్కు పంపి స్వస్థతనిచ్చితివి. నీ వాగ్దానములు మార్పులేనివి. నీ వాగ్దానములు మార్పులేనివి. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా. హల్లెలూయా, హల్లెలూయా. 15వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు. ఎవరతడు? ఎలియాజరుని చూపించి అంటాడు, ప్రభువా నీకు సంతానం ఇస్తానంటావు, నీ బహుమానం అత్యధికమవుతుందంటావు, నేనే నీకు కేడెమంటావు, నిందారహితంగా జీవించమంటావు, అంతా బాగుంది. కానీ ఇదిగో అన్నీ ఉన్నాయి. చెప్పండి, అన్నీ ఏమీ లోటు లేకుండా సమృద్ధి అయిన ఆశీర్వాదాలు నీవు నాకు ఇచ్చావు. కానీ ఇదిగో సంతానం లేదయ్యా. ఈ ఎలియాజరే నా ఇంటికి నా ఆస్తికి వారసుడైపోతాడు కదా అని దేవుడితో మాట్లాడుతున్నాడండి. చక్కగా దేవుని స్తోత్రం. చెప్పండి, ఈ సందర్భాలన్నింటిలో పోయిన వారం కూడా మీతో చెప్పాను, దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు. ఇది దేవునిలో ఉన్న గొప్పతనం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుని, ప్రభువా మరి తెచ్చారు చుట్టాలు, మరి వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, తినమంటావు ప్రభువా అని ప్రార్థన చేసుకుని, చెప్పండి యేసు రక్తమే జయం అనుకుని తినేటివేనా? అంటే ఏమీ మనకి అవగాహన లేదా? ఇది మంచి ఇది చెడు ఏమీ లేదా? బహుభార్యత్వాన్ని పాత నిబంధనలో దేవుడు అంగీకరించాడు, ఓకే అన్నాడు. అందుకనే చాలా చోట్ల అనేక మంది పురుషులకు అనేక మంది భార్యలు ఉన్నట్లుగా మనం చూస్తాం. కొత్త నిబంధనలో దాన్ని ఒప్పుకోలే. ఒక్క పురుషుడికి ఒకే స్త్రీ, ఒక్క స్త్రీకి. అందుకే ఆ పదాలు వాడాడు, నీ సొంత భర్త, నీ సొంత భార్య అన్నాడు. ఈమె కూడా నా భార్య అంటే చెప్పు తెగుద్ది అంటాడు దేవుడు. అంటే ఇక్కడ వైఫ్ దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఒకవేళ యాక్సెప్ట్ చేశాడేమో నాకు తెలియదు, కానీ సంతానం దగ్గరికి వచ్చేసరికి మాత్రం దేవుడు ఒప్పుకోట్లా. మీరు చదవండి, తర్వాత కూడా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అంటాడు దేవుడు మాట్లాడుతూ 22వ అధ్యాయంలో. నీకు ఒక్కడైన నీ కుమారుడు అంటే అబ్రహాంకి ఒక్కడైన కుమారుడు. అప్పటికి ఎంతమంది ఉన్నారు జెన్నీ? ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. ఇష్మాయేలు హాగరు ద్వారా, ఇస్సాకు శారా ద్వారా. కానీ అక్కడ ఏమంటాడు? చదవండి ఆ పదం చదవండి. 22వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఆయన అనగా అంటే అర్థం ఏంటి?
తొందరపడతావేమో, పెద్దోడు అయినా ఇష్మాయిల్ అనుకుంటావేమో. అంటే దేవుని లెక్కల ప్రకారం చెప్పండి, అబ్రహాముకు కుమారుడు ఒక్కడే, ఇస్సాకే. ఎందుకది? వాగ్దానం ద్వారా పుట్టిన కుమారుడు. దేవుని స్తోత్రం. నీవు ప్రేమించు ఇస్సాకు అన్నాడు అనగాని. కాబట్టి అంటే అబ్రహాము హాగర్తో వెళ్ళి కుమారుడిని కండం అనేది దేవుని ప్రణాళికలో లేదు. ఇది ఎట్లా వచ్చింది మరి? అది కొన్నిసార్లు దేవుని ప్రణాళికలకు మించి మనం ఆలోచన చేస్తాం. ఇంకా మాట్లాడాలంటే దేవునికి ఏం తెలుసు నాకంటే ఎక్కువ అన్నట్లుగా కదా. కొద్దిమంది డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఆడు చెప్పింది అంత కరెక్ట్ కాదులే, మరి ఎందుకు వెళ్ళా? నచ్చింది చెప్పాడు అనుకోండి, సుష్టిగా తినే ఏం పర్లా అన్నాడు అనుకోండి, మంచి డాక్టర్ అమ్మా ఏదేం తినేయచ్చు అన్నాడు. 2 పూటలు ఏమి తినమాక అన్నాడు అనుకో, 2 పూటలు తినొద్దంటే చాలు. కొద్దిమందికి అన్నం తినొద్దంటే చాలు, ఇక అయిపోతారు ఇక అక్కడే. యేసు రక్తమే జయం. మనకు నచ్చినట్టు చెప్పాలి డాక్టర్ కూడా. అందుకే వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, పేషెంట్లు ఎక్కువ మంది రావాలి కాబట్టి ఏమైనా తినేయమ్మా పర్లేదు అన్నారు. ఒకప్పుడు ఏం చెప్పేవాళ్ళు, మందులు తక్కువ ఇచ్చేవాళ్ళు, జాగ్రత్తలు ఎక్కువ చెప్పేవాళ్ళు. చెప్పండి, వెళ్ళంగానే నరానికి ఒకటి పొడిసేసి పడుకో, 2 సీసాలు ఎడతా, 1 పెద్ద సీసా 2 చిన్న సీసా పెట్టేదాకా ఉండు, తర్వాత ఇక ఏమి ఉండదు, వెళ్ళిపో. వెళ్ళటం సీసాలు 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 సీసాలు. ఇక జాగ్రత్తలు ఏమి లేవు, జాగ్రత్తలు ఏమి లేవు. జాగ్రత్తలు చెప్తే రారు, జాగ్రత్తలు చెప్తే పేషెంట్లు ఉండరు. మన లెక్క కూడా ఏంటి చెప్పండి, అసలు కిటకిటలాడిపోతున్నారమ్మా అక్కడ. ఎక్కడ ఈగలు తోలుకున్న చోటుకి వెళ్తాం మనం. ఆ లెక్క ఏంటి అసలు, మన ఎస్టిమేషన్ ఏంటి? అక్కడ ఎవరు లేరంటే చెప్పండి. ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం చెప్తాను. విజయవాడలో జానీ అనే షాప్ ఉంటుంది, ఏలూరు రోడ్ అనుకుంటా. విజయ అండ్ కో అనే షాప్ ఉంటుంది. మన కంపెనీ ఇప్పుడు మనకు తీసుకున్న యాంప్లిఫైర్ అహూజా అని చూసారు పేరు, అహూజా అని పేరు కనబడుతున్న పైన మీకు. అహూజా కంపెనీ యాంప్లిఫైర్లు కానీ మైకులు కానీ, ఈ మైకులన్నీ అహూజానే. అహూజా కంపెనీకి డీలర్ విజయ అండ్ కో. జానీ అనే షాప్ అతను కూడా డీలర్ కాదు, కానీ అన్ని కంపెనీలు ఉంటాయి అతని దగ్గర తయారు చేసినవి. దాన్ని ఏమంటారు, తయారు చేసినవి ఏమంటారు దాన్ని? కాదు, అసెంబుల్డ్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. వాళ్ళే అన్ని పార్ట్లు తెచ్చేసి తయారు చేసి యాంప్లిఫైర్ అమ్మేస్తారు, దాని మీద ఏదో పేరు పెట్టేసి. అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. మీకు తెలుసా? నాతో పాటు ఎవరు వచ్చారు? నువ్వు వచ్చావా? విజయ అండ్ కో షాపులో ఈగలు తోలుకుంటారు, ఎవరు ఉండరు. జానీ షాపులో కిటకిటలు ఆడిపోతారు. మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక వస్తువు తీసుకోవాలంటే 1 అరగంట వెయిట్ చేస్తే కానీ అక్కడ కస్టమర్లు ఖాళీ ఎవరు. అసలు ఒరిజినల్ ఎక్కడ దొరుకుతుందో తెలుసా మీకు? విజయ అండ్ కోలో దొరుకుద్ది. అర్థం అవడం కోసం ఈ ఉదాహరణ చెప్పా మీకు. అర్థమవుతుందా? చాలాసార్లు మన దృష్టికి నచ్చేది ఎక్కడ, అది మెజారిటీ ఎక్కడుందో అక్కడే. అర్థమవుతుందా? పొద్దుట వచ్చి జ్వరం, సాయంత్రానికి మొత్తం తగ్గిపోతే ఆ డాక్టరు, కానీ ఎక్కడికి వెళ్ళింది జ్వరం? పొద్దుట వచ్చింది కదా జ్వరం, మంటలు మండుకుంటా, ఎక్కడికి వెళ్ళింది? కండ్రేశ్వరిలోకి వెళ్ళిందా? ఎక్కడికి వెళ్ళింది జ్వరం? ఎక్కడికి వెళ్ళింది? మన లెక్క ఏంటి చెప్పండి? ఒళ్ళంతా చల్లబడిపోయి చెమటలు పట్టేసి అబ్బా అదిగో అసలు ఊరకే తగ్గిపోద్దమ్మా. యేసు రక్తమే. ఎక్కడికి వెళ్ళింది? గ్రాడ్యువల్ డిక్రీజ్ అనేది ఉండాలి, మెల్లగా తగ్గాలి. అమాంతం తగ్గిపోదా, వచ్చినంత తేలిక తగ్గిపోద్దా? ఇప్పుడు 40 రోజులు వర్షం పడిందంట, జలప్రలయం. తగ్గడానికి ఎన్ని రోజులు పట్టిందంట? చదివారా మీరు బైబిల్? ఎన్ని రోజులు పట్టింది సూచన?
40 రోజులు పగలో రాత్రి జలప్రలయం కురిసింది. ఎవరి కాలంలో? నోవా కాలం. అది తగ్గడానికి ఎన్ని రోజులు పట్టింది తెలుసా అంటున్నా. అసలు ఆ పిల్ల అయితే పెదాలు కలుపుతుంది, నాకైతే ఒక్క ముక్క కూడా పట్ల. 150 రోజులు పట్టింది. కురిసింది ఎన్ని రోజులు? తగ్గడానికి ఎన్ని రోజులు పట్టింది? ఇంకా అర్థం చేసుకోండి, ఇంకా అంత లోతుకి వెళ్ళనిక. ఓకేనా? ఇటు వచ్చేయండి. ఇప్పుడు శారాయి మాట, దేవుని మాట రెండు పక్క పక్కన పెట్టుకుని బేరే చేసుకుని ఆలోచించడానికి టైం ఉందా అంటే మరి ఏమో. సర్లే ఒకరోజు ఆగి వెళ్తాను అమ్మాయి అన్నాడేమో, కాదు ఇప్పుడే అందేమో కదా. ఇంటిలోని పోరు పురుషులు చెప్తున్నారు చూసారు, ఆడవాళ్ళు చెప్పట్లేదు. చెప్పరు మీరు, మా పోరు మేమే చెప్పుకుంటే ఎట్టగలేండి. అబ్రాహాము శారాయి మాట వినేను. చదవండి 3వ వచనం. కాబట్టి అబ్రాహాము కనాన్ దేశములో 10 ఏండ్లు కాపురమున్న తర్వాత, అంటే ఇప్పుడు వయసు ఎంత? ఇప్పుడు 10 ఏండ్లు కాపురమున్న తర్వాత అంటే వయసు ఎంత ఇప్పుడు? అసలు ఈ చదువుకునే పిల్లల్ని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు మిమ్మల్ని. అసలు ఎప్పుడు పిలిచాడు దేవుడు అబ్రాహాముని? 70. ఇప్పుడు 10 ఏండ్లు కాపురం ఉన్నాడంట. అంటే ఎంత వస్తుంది వయసు? 75లో 10 తీసేస్తే 65 వస్తుంది, అంతేగా. మరి ఏంటంటే మాట్లాడుకుని కూర్చొని చూస్తున్నారు? దసరా సెలవుల్లో మొత్తం ఊడ్చిపెట్టుకుపోయిందండి. 10 ఏండ్లు కాపురం ఉన్నాడంటే ఇప్పుడు వయసు ఎంత? 85. శారమ్మకి వయసు ఎంత? 10 ఏళ్ళు గ్యాప్ అమ్మ వీళ్ళిద్దరికే, 75. ఇప్పుడు వచ్చింది ఈ ఊహ తలంపు. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, ఇస్సాక్కి ఇష్మాయిల్కి తేడా ఎంత? ఎన్ని సంవత్సరాలు? 15. అంతేగా. 100 సంవత్సరాల వయసులో 100 సంవత్సరాల వయసులో అబ్రాహాము ఇస్సాకుకి జన్మనిచ్చాడు. ఇప్పుడు 85 కదా, ఇంకో సంవత్సరం వేసుకొని, లేకపోతే ఇప్పుడు వెళ్ళాడు కదా 85 సంవత్సరాల వయసులో. ఎక్కడికి వెళ్ళాడు? హాగర్తో వెళ్ళాడు. వెళ్ళంగానే పుడతాడేంటి? ఒక సంవత్సరం వేసుకుంటే 86. ఇట్లా ఏమి చదవరు బైబిల్ కొద్దిమంది. అసలు వాళ్ళు 10 అధ్యాయాలు అయిపోయినాయి, రేపు 10 అధ్యాయాలు అయిపోయినాయి. ఊడ్చిపెట్టుకుపోవడం ఇంక అంతే. ఇప్పుడు చెప్పండి, ఇస్సాకు ఇష్మాయిల్కి తేడా ఎంత? 14. అంతేనా? 14ఏనా? ఇది మీకు ఉపయోగపడద్ది, అందుకని గుర్తెట్టుకోండి. రేపు అడుగుతా, ఎక్కడయ్యా రాత్రి మొత్తం ఉప్మా ఇడ్లీ తిందాం ఇంటికి వెళ్ళాక ఉపవాసుకోవటంగా మొత్తం కొట్టుకెళ్ళిపోయిందంటారా? చెప్పండి, ఇస్సాక్కి ఇష్మాయిల్కి వయసు తేడా ఎంత? 14 సంవత్సరాలు. గుర్తుండదా? రైట్. 85 సంవత్సరాల వయసులో ఇప్పుడు అబ్రహాం వెళ్ళాడండి. చదవండి. కాబట్టి అబ్రాహాము కనాన్ దేశంలో 10 ఏండ్లు కాపురమున్న తర్వాత అబ్రాహాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగరు అను ఐగుప్తీయురాలుని తీసుకుని తన పెనిమిటైన అబ్రాహామునకు భార్యగా ఉన్నట్లు అతనికి ఇచ్చెను. పెళ్ళి ఎవరు చేసింటారు అప్పుడు? అబ్బా ఎంత చక్కగా చేసిందో మరి. ఏం ప్రమాణాలు చేయించింది వాళ్ళిద్దరితో. అమ్మో ఎంత విశాలమైన మనసు అనుకున్నారా? తర్వాత కిందకి వెళ్దాం, కంగారే ఉంది. ఎంత విశాలమైన మనసు కనబడద్దు మనకి. యేసు రక్తమే జయం. పెండ్లి చేసి పంపించిందంట భార్యగా ఉండినట్లు. 4వ వచనం. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. దేవుని ప్రణాళిక జరగడానికి 25 సంవత్సరాలు పట్టింది. శారా ప్రణాళిక నెరవేర్చబడ్డానికి ఊరికే అయిపోయింది. తెలుసా మీకు? హల్లెలూయా, 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 హల్లెలూయా. గడ్డి మొక్క పెరిగి పువ్వు పూయడానికి అంత టైం పడద్ది? మామిడి చెట్టు పెరిగి మామిడికాయలు కాయడానికి అంత టైం పడద్ది? చెప్పండి. గడ్డి పువ్వు వలన మనకు ఉపయోగమా? మామిడి పండు వలన ఉపయోగమా? మనం దేని కొరకు ఆరాటపడతాం? తొందరగా అయిపోవాలి అన్నీ. చెప్పండి. దేవుని దగ్గరికి వచ్చాం, ఇవాళ వచ్చాం, రేపు జరిగిపోవాలి కార్యం. లేకపోతే ఇవాళ వచ్చాం, వచ్చే నెలలో మొత్తం అంతా క్లియరెన్స్ వచ్చేసేయాలి. వచ్చేస్తే
చెప్పండి, ఆయన దేవుడి కింద లెక్క, ఈయన పాస్టర్ గారి కింద లెక్క. ఒకవేళ రాకపోతే ఆయన దేవుడు కాదు, ఈయన పాస్టర్ గారు కూడా కాదు. ఊరికే అండి, పవర్ లేని పాస్టర్ గారు అండి. పవర్ లేదండి మా పాస్టర్ గారికి. యేసు రక్తమే జయం. అరే అట్ట ఎలమంది ఇట్ట గర్భవతి అయిందంటే ఇట్ట వచ్చేసింది, పిల్లోడు పుట్టేశాడు. అంటే సంవత్సరం అయిందిలే, కానీ అది ఎప్పటికైంది? ఇంకా అవలా. శారమ్మ గర్భవతి అవటం 10 ఏళ్ళు అయింది, ఇంకా జరగలా. ప్రియులారా, దేవుని ప్రణాళికలు చాలా గొప్పవి. దేవుని స్తోత్రం, హల్లెలూయ. పెద్దవాళ్ళు చెప్తారు సామెత ఏంటంటే, కుక్క అంట పిల్లల్ని కంటానికి సంవత్సరానికి ఎన్నిసార్లు కంటుందంట? సంవత్సరానికి కనీసం 2 సార్లు కంటుందంట. తేపకి ఎందుకు అంటుంది? 3, 4, 5, 6 కంటుంది. ఏనుగు పిల్లల కంటే ఎంత టైం పడుతుంది తెలుసా? 2 years. కుక్క అంటుందంటే ఏనుగుని చూసి, ఓసే గర్భవతి అన్నావు కదా, నువ్వు ప్రెగ్నెంట్ అన్నావుగా, చూడు ఇదిగో ఆల్రెడీ ఒకటి అయిపోయింది, ఒక 5 దించా, మళ్ళీ ఇంకో 5 దించా, ఇంకో 5 దించా, ఇంకో 5 దించా, మొత్తం నువ్వేంటి ప్రెగ్నెంట్ అంటావు, ఇంకా రాదేంటి? కానీ ఒకరోజు వస్తుందంట, అది భూమి మీద కాలు పెడితేనే భూమి దద్దరిల్లొద్దంట. యేసు రక్తమే. ఈ 20 కుక్క పిల్లలు ఏమవుతాయి అప్పుడు? అది ఇట్ట కాలు ఎట్టంగానే ఏది? ఏనుగు పిల్ల. యేసు రక్తమే. చాలాసార్లు మన ఉడతూపులకి బెదిరిపోయి కంగారు పడిపోయి, ఇంకా లేదేమో, అసలు ఇది కడుపు కాదేమో, ఏనుగు అనుకుంటుందా, ఇది ప్రెగ్నెన్సీ కాదేమో, అసలు మనకైతే ఎన్ని అనుమానాలో. యేసు రక్తమే జయం. ఎన్నెన్నో ఆలోచనలో. నిజమేనా ప్రెగ్నెన్సీ అనంటావా? అదేం అనుకోదంట, ఆలోచనలు రావంట. ఇదిగో నువ్వు కుక్కవే, నేను ఏనుగుని. నీ అంక చూసి నేను కంగారు పడాల్సింది ఏమీ లేదు. నీకులాగా నేను 6 నెలలకి 5 పిల్లల్ని పెట్టలేకపోవచ్చు, కానీ 2 సంవత్సరాలు పడుతుంది నేను కంటానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాటికి ఎవరు స్కానింగ్లు చెప్తున్నారు? హార్ట్ బీట్ ఉందో లేదో అని స్కానింగ్ అంట. ఓరి ఎన్ని స్కానింగ్లో మనకి అదేగా రేడియేషన్. అసలు రేడియేషన్ అదే కదా, అందువల్లనేగా మనకు సమస్య. ఏనుగులకి స్కానింగ్ తీసేవాడు ఎవడున్నాడు? ఏనుగులు లోపల పెట్టండి స్కానింగ్ మిషన్లో. యేసు రక్తమే జయం. దేవుడు అండి ఎంత మంచివాడో. హల్లెలూయా, 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 హల్లెలూయా. తొందరపడి నీవు సొంత ప్రణాళికలు నెరవేర్చుకోవడానికి ఆశపడమాకు. యెహోవా కొరకు ఓపికతో కనిపెట్టుకొనుట మంచిది. విలాప వాక్యాలు చదువుతారన్నమాట. విలాప వాక్యముల గ్రంథం ఎక్కడ ఉంటుంది? అది చెప్పండి, ఎక్కడ? ఆదికాండం తర్వాత కదా? విలాప వాక్యముల గ్రంథం హల్లెలూయా స్తోత్రం 3వ అధ్యాయం 26వ వచనం. 25 కూడా చదువుతావమ్మా. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఇర్మియా రాస్తున్నాడు, నరులు ఓపికతో కనిపెట్టుట మంచిది. ప్రియులారా, మనం దేవుని కార్యాల విషయంలో చాలా ఓపికగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గర్భవతి అయింది, చెప్పండి, కుమారుడు పుట్టాడు. ఆమెకు పేరు పెట్టారంట. ఎవరో చూడండి అన్నమాట. అతడు హాగరుతో పోయినప్పుడు ఆమె గర్భవతి అయినను
ఆ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తా. అది తాను గర్భవతి నైతినని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది ఆయను. ఇప్పుడు చూడండి, హాగరు కళ్ళకంట శారా నీచమైనదిగా కనబడుతుందంట. శారా ఎవరు? యజమానురాలు. హాగర్ ఎవరు? దాసి. ఈ గర్భం ఎలా వచ్చింది? అబ్రహం గారి దయ వలన. చెప్పండి, శారమ్మే చేసింది పెళ్ళి భారీగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు చూడాలి నా ఇంక మీరు చెప్పండి, ఎవరి పాడికాళ్ళు ఎవరి పనులు ఉన్నారు. యేసు రక్తమే జయం. పగలో లేపుకోవాలి, రాత్రి లేపుకోవాలి. ఎంత ఓపికగా ఉండాలో మేము. హల్లెలూయా. వినండి, యజమానురాలు అంట ఎలా కనబడుతుందంట? అమ్మో, కళ్ళేం మారిపోయినాయి అన్నమాట, దృష్టి మారిపోయింది. ఒక్క మాట చెప్పి ముగించేస్తుంది. ఏంటంటే, ఈ జబ్బు మనకు కూడా వస్తుంది. ఎందుకు వస్తుంది ఈ జబ్బు? ఎదుటోడు మనకు నీచంగా ఎప్పుడు కనబడతాడు? చెప్పండి, పర్లేదు చెప్పండి. ఎదుటి వ్యక్తి మనకు నీచంగా ఎప్పుడు కనబడతాడు? ప్రీతి చెప్పు. నిద్ర వస్తుంది కదా, చెప్పు. ఎదుటి వ్యక్తి నీ కళ్ళకు నీచంగా ఎప్పుడు కనబడతాడు? మనల్ని మనం గొప్పవారు అనుకున్నప్పుడు, ఎదుటి వారికి లేనిది మనకున్నప్పుడు. రోజమ్మకి ఇంక బాగా చెప్పారు. ఇప్పుడు శారమ్మకి ఏమి లేదు, ఈమెకి ఏమొచ్చేసింది? ఓరి పెళ్ళి చాలా వెళ్ళింది అలాగే, కానీ ఈమెకి వెంటనే ఇన్స్టాంట్గా వచ్చేసింది. ఎదుటి వాళ్ళకి లేనిది మన దగ్గర ఉన్నప్పుడు. చెప్పండి, అందంగా ఉన్నవాళ్ళు చూడండి, కొంచెం అందం తక్కువ ఉన్న వాళ్ళు నేను చూస్తాడు, నేను చేసుకోనమ్మా నల్లగా ఉంది, నేను చేసుకోనమ్మా ముఖం అంతా మచ్చలు ఉన్నాయి. ఎట్లా కనబడతారు చెప్పండి మనుషులు? ఏంటిది ఇది చెప్పండి. ప్రీతి ఏం మాట్లాడాలి, వీళ్ళందరూ చెప్పారు. కానీ శారా హాగరి కళ్ళకి నీచమైనదిగా కనబడిందంట. ఇది కళ్ళల్లో వచ్చిన జబ్బా, హృదయంలో వచ్చిన జబ్బా? మీకు అర్థం అవుతుందేమోనని నేను ప్రయత్నం చేస్తున్నా ఇంకా ఇంకా చెప్పడానికి. కొద్దిమంది ఏమో ఇంట్లో నిద్రపోతున్నారు, కొద్దిమంది ఏమో వింటున్నట్టుగా మొహం పెడుతున్నారు, ఆ లోపలికి ఏమి వెళ్ళట్లా. యేసు రక్తమే జయం. నరానికి కాకుండా పక్కకి ఎక్కించాడు అనుకోండి సూది, కొంచెం మంది ఎక్కగానే ఏమవుద్ది? హాయిగా ఉంటుందా? అమ్మో 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 అని గోలు ఎత్తిపోతాడు, ఆటోమేటిక్గా వాసిపోతుంది. ఎక్కకపోతే అంతే ఎట్టగా ఉంటుంది. అమ్మ ఎంతసేపు బాబు, ఆగరంట శారా అంటే అబ్రామ్ అంటే మాకు వచ్చినాయి తిప్పలో అన్నట్టు కూర్చుంటారు. ఇక మళ్ళీ కూర్చుంటే బాగోదని అర్థమైపోయినట్టుగా మొహం పెడతారు. అవునా, భలేగుంది వాక్యం అన్నట్టుగా లోపలికి వెళ్దాం. యేసు రక్తమే. పిల్లలతో ఉన్నాగా, పిల్లలు చేసే డ్రామాలన్నీ తెలుసు నాకు. ఇది కళ్ళల్లో వచ్చిన జబ్బా, హృదయంలో వచ్చిన జబ్బా, ఇంకెక్కడన్నా వచ్చిన జబ్బా ఇది చెప్పండి? హాగరుకు తెలుసా ఇది? మునుపు నీచంగా కనబడిందా శారమ్మ? అంతకుముందు ఎప్పుడన్నా నీచంగా చూసిందంటారా? అంతకుముందు ఎప్పుడు లేదు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చింది చెప్పండి? ఎందుకు వచ్చింది అంటే, మనకు తెలియకుండానే మనలోనికి గర్వం ప్రవేశిస్తుంది. గుర్తుపెట్టుకోండి, గర్వం మీకు చెప్పిరాదు. నేను వస్తున్నా రమ్మంటావా అని చెబుద్ది అనుకున్నారా? పాపానికి ఉన్న స్వభావం ఏంటో తెలుసా? మీకు తెలియకుండానే మీలో ప్రవేశిస్తుంది. అది మీ సర్వ శరీరాన్ని ఆక్యుపై చేసేస్తుంది. తెలుసా మీకు? బాటసారి ఒంటే కాదు చదువుతాం, కొంచెం దారి కొంచెం తలబెట్టుకోవడానికి దేనికో చెప్తుంది ముందంట. ఆ గుడారంలో బాటసారి పడుకుంటే ఒంటి బయట పడుకుందంట, కొంచెం చోటిమ్మని అడుగుద్దంట. తర్వాత ఇంకొంచెం మోపరం లోపల పెట్టి, తల లోపల పెట్టి మొత్తం ఆడిని బయట పెడద్దంట. ఇది లోపల పడుకుంటుందంట గుడారంలో. చదవలేదు మీరు స్టోరీలు?
అంటే గర్వానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, పాపానికి ఉన్నటువంటి స్వభావం ఏంటంటే, నీలోనికి వచ్చినట్టు కూడా నీకు తెలియదు. మా చిన్నప్పుడు ఆలీ డాక్టర్ గారు ఉండేవాడు, మీకు కూడా తెలిసే ఉంటుంది. పిల్లలకి ఇంజక్షన్ చేయాలంటే ఆయన స్పెషలిస్టు. చక్కగా చక్కగా అసలు ఇది పొడిచినట్టు తెలియదు, మందు ఎక్కినట్టు తెలియదు, సూది తీసినట్టు కూడా తెలియదు. అట్ట చేసేసేవాడు, అయిపోయింది అనేవాడు. పిల్లలు ఏడిచేవాళ్ళు కాదు, అసలు ఏం శబ్దం లేకుండా హాయిగా నవ్వుకుంటూ ఇంటికి వచ్చేవాళ్ళు. అంటే ఏంటి, అది ఆయన స్పెషలిస్టు. ఇప్పుడు వాళ్ళంతా గోలకెక్కించడమే. గాథలను పొడిచినట్టు పొడుతున్నారు కొద్దిమంది. మేష రక్తమే జయం. పాపంకున్న స్వభావం అది ఎక్కేస్తుంది నీలోనికి. అది విషం ఎక్కేస్తుంది అంతే. ఎక్కేసి ఇప్పుడు కళ్ళల్లోకి వచ్చింది, హృదయంలోకి ఎక్కిన ఈ పాపం ఎక్కడికి వచ్చింది? కళ్ళల్లోకి వచ్చి కళ్ళల్లో కనబడుతుందంట. నేను అనుకుంటాను ప్రవర్తనలో అలా చూపిస్తుందేమో, మాటల్లో అలా చూపించిందేమో, ఏసరించుకుంటా మాట్లాడుతుందేమో, అసహించుకుంటా చూస్తుందేమో, ఎట్లా చేస్తుందో మరి. ఇప్పుడు మీ హృదయంలో ఏది నింపబడితే బయటికి అదే వస్తుంది. ఇప్పుడు బాటిల్ నిండా కొబ్బరి నీళ్ళు పోసారనుకోండి, సూది పెట్టి పొడిచారనుకోండి, అదే మన వాళ్ళు ఆడతారు ఆటలో, బాటిల్కి మూతకి బెజ్జం పెట్టి ఏమొస్తుంది బయటికి? ఏది ఉంటే అదే బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ దృష్టి నీచమైనదిగా కనబడుతుందంటే, యజమానురాలిని అప్పటి వరకు గౌరవించిన మనిషిని, అప్పటి వరకు ఇంకో మాటలు చెప్పాలంటే తల్లిగా, అంతేగా, తన సొంత భర్తనే ఇచ్చినటువంటి ఒక గొప్ప స్త్రీమూర్తిగా మరి ఎట్లా పెట్టుకుని చూసిందో, కానీ ఎప్పుడైతే గర్భవతిని తెలిసిందో, ఇంకా పొట్ల డెలివరీ కూడా అవలా, చెప్పండి, చూపు మారిపోయింది. ప్రియులారా, మనం అందుకనే భూమి మీద జీవించినంత కాలం బహు జాగ్రత్తగా మన హృదయాన్ని కాపాడుకోవాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. హల్లెలూయా. చెప్పండి ఈ మాట అందరితో, పక్కన ఉన్న వాళ్ళతో చెప్పండి. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. చెప్పండి, మీరేం భద్రం కాపాడతారు? చెప్పండి. మన పరిమళ మిస్ చేసిందండి గొలుసు, దొరకలేదుగా. ఇర్మియా గారు చెప్పారు. ఎట్లా ఉంటుంది బాధ? చెప్పిన తేలికనా? తెలిగిపోతే తర్వాత అడుగుతారు కానీ ప్రశాంతం కూర్చొని నెమ్మదిగా. కొద్దిమందికి ఏమైంది, అసలు ఏం జరిగింది ఇప్పుడే తెలుసుకోవాలి. అయ్యగారు ఒక 5 నిమిషాలు ఆపండి వాక్యం అన్నట్టుగా ఉన్నారు మీరు. వినండి. మనం అన్నిటినీ జాగ్రత్తగా కాపాడుకుంటాం కదా. ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలంటే విలువైన వాటిని, కొంచెం ఖరీదైన వాటిని ఇంకా జాగ్రత్తగా కాపాడుకుంటాం. దేవుని వాక్యం జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు, అన్నిటికంటే ముఖ్యంగా, బంగారం కంటే ముఖ్యంగా, వెండి కంటే ముఖ్యంగా, వస్తువుల కంటే ముఖ్యంగా, వాహనాల కంటే ముఖ్యంగా, చెప్పండి, వీటన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలి. ఒక్కసారి నువ్వు రక్షణ పొందిన తర్వాత ఇక అంతా అయిపోయింది అనుకో. మాకు నేను దేవుని బిడ్డనే, బాప్తిసం పొందాను, ఇక ఏమి పర్లేదు అనుకో. మాకు నీవు రోజు, ఇంకా మాటలు చెప్పాలంటే ప్రతి నిమిషం, ప్రతి క్షణం నీ హృదయాన్ని నీవు కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం. నీ హృదయాన్ని నీవు కాపాడుకోవటమే నీకు జ్ఞానం వచ్చినట్టు. అదే గొప్ప జ్ఞానం. నీ హృదయాన్ని నీవు కాపాడుకోకుండా నువ్వు ఎంత మంచి మాటలు చెప్పినా ఉపయోగం ఏముంది? సొలొమోను రాజులాగా అయిపోతుంది నీ జీవితం. 1000 మందిని చేసుకుందంట అయ్యగారు.
ఏ రాజ్యానికి వెళ్తే ఎక్కడ ఏ పిల్ల బాగుంటే అక్కడ పిల్ల తెచ్చేసుకోవడమే. హృదయాన్ని కాపాడుకోవాలా. జ్ఞానం కలిగి ఉన్నాడు కానీ ఈ జ్ఞానం లేదు. హృదయాన్ని కాపాడుకునే జ్ఞానం. ప్రియులారా, మనం ఈ జ్ఞానం కలిగి ఉండాలి. నీ హృదయం నీకు అర్థం కాదు అసలు, అది దానికి ఉన్న గొప్పతనం. చాలాసార్లు మనం ఏమంటాం, అందరి బతుకులు తెలుసు అంటాం మనం కదా. అరే నిన్నగాక మన పెళ్ళి వచ్చింది నీ తోటికోళ్ళం, చెప్పేస్తావు మొత్తం చరిత్ర అంతా అంటావు. నేను ఇదిగో 2 రోజులేగమ్మా అప్పుడేం తెలిసింది, మొత్తం తెలిసి నాకు కూర్చొని నేను చెప్తా. యేసు రక్తమే జయం. మీ అత్తగారి గురించి ఏమైనా చెబుతావా? పెళ్ళికి ముందే తెలుసమ్మా అయినా చేసుకున్నాను, కూర్చో చెబుతా. సరే నీ గురించి చెప్పమ్మా, ఏం చెప్తా? యేసు రక్తమే జయం. హల్లెలూయా. సమస్య ఏంటి తెలుసా? నీ హృదయం భయంకరమైన వ్యాధితో, ఘోరమైన వ్యాధితో నింపబడింది. నేను అనుకుంటాను, యజమానురాలే, దాసే. ఆమె ఆలోచనలు చూసారా బయటకు వచ్చేసినాయి. ఏదంటారే అల్పబుద్ధి అని, అల్పమైన ఆలోచనలు బయటకు వచ్చేసినాయి. నీచమైనదిగా కనబడుతుందండి యజమానురాలు. ఎందుకు నీచమైంది ఆమె? నీకు తన భర్తనిచ్చినందుకు నీచమైందా? ఒక దాసిగా ఉండవలసిన నిన్ను ఒక యజమానురాలిగా చేసినందుకు నీచమైందా? ఎందుకు నీచమైందిగా కనబడుతుంది? ఆలోచన చేయండి. ప్రియులారా, మనం కూడా అంతే. దేవుని వలన ఎన్నో అనుభవించి, ఆశీర్వాదాలు అనుభవించి ఆ క్రమంలో హృదయం మదించి అంటాడు ద్వితీయోపదేశ కాండంలో, నీ హృదయము కొవ్వింది అంటాడు. అది అక్కడుంది అసలు సమస్య. నీకు తెలియకుండానే నీలోనికి అది ప్రవేశిస్తుంది. ఒకప్పుడు ఇలా మాట్లాడేదాన్ని కాదు, ఇప్పుడు వేరుగా మాట్లాడుతున్నావు. ఒకప్పుడు ప్రవర్తన అలా ఉండేది కాదు, ఇప్పుడు వేరుగా ఉంది నీ ప్రవర్తన. కారణం ఏంటి? ఏదో నీలోనికి వచ్చింది. అందుకే నీ కన్ను దృష్టి మారిపోయింది, అందుకే నీ మాట తీరు మారిపోయింది. వాక్యం వింటున్నారా మీరు? వింటలా? వినండి. జాగ్రత్త. మన హృదయాన్ని కాపాడుకోవటం కంటే ఇంకా గొప్ప విషయం ఏమీ లేదు. మీ హృదయాన్ని మీరు నిర్మలంగా కాపాడుకున్నారా? నీ హృదయం నీ మీద దోషారోపణ చేయకుండా నీవు చూసుకున్నావా? ఇక నీకంటే యోగ్యుడు భూమి మీద ఎవడలేడు. ఒకవేళ మనుషులు నీకు సర్టిఫికెట్ ఇచ్చినేమో పైన, నథింగ్ టు వర్రీ. నీవు దేవుని వాక్యపు వెలుగులో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటే నీకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హాగరులో ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటంటే, కొంచెం దీవించబడితే చాలు మనసులో గర్వం వచ్చేస్తుంది. వచ్చిందని కూడా తెలియదు మళ్ళా. కొద్దిమంది లోపలే అణుచుకుంటారు పాపాన్ని కదా, బయటికి చూపించారు. ఎక్కడ ఎవరికి తెలియకూడదు, గర్వం వచ్చినట్టు తెలియకూడదు, పాపం చేస్తున్నట్టు కనబడకూడదు, ఎవరికి తెలియకూడదు. యేసు రక్తమే జయం. ఎన్ని ట్రిక్లో కదా, ఎన్ని ట్రిక్లో. సిగరెట్ తాగినట్టు తెలియకూడదు, దానికి ఏంటి ట్రిక్కు? ఏదో చేస్తారు, వాసన రాకుండా మేనేజ్ చేస్తారు. మందు తాగినట్టు తెలియకూడదు, పొరిగింటికి వెళ్ళినట్టు తెలియకూడదు, ఏమీ తెలియకూడదు. లోపలే ఆ మాట కూడా రాశాడు యెషయా గ్రంథంలో, ఎవరికి కనబడకుండా తమ ఆలోచనలు లోపలే. చదువుతారన్నమాట యెషయా గ్రంథం. నిద్రపోయే వాళ్ళు నిద్రపోతారులే, మీరు ఏనండి, వాళ్ళ కోసం నా బుర్ర జడగొట్టుకునే అవసరం లేదు. కానీ యెషయా గ్రంథం
హల్లెలూయా. స్తుతి స్తుతి. అమ్మా 26:12 కాదు నాన్న, 26:12 లోపలే స్తుతి స్తుతి స్తుతి. స్తుతి 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 స్తుతి. 29వ అధ్యాయం 15వ వచనం. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ. మరుగు చేసేస్తారండి, ఎవరికి కనబడకూడదు. అసలు దేవుడికి కూడా చెప్పండి, దేవుడికి కూడా కనబడకూడదు. మమ్మల్ని ఎవరు చూస్తారు, మా పని ఎవరికి తెలియదు అనుకుని చీకట్లో తమ క్రియలు జరిగించుకుని వారికి శ్రమ. ఎవరికి తెలియదు అనుకుంటా. కొద్దిమంది అట్లా కవర్ చేస్తారు, కానీ ఈమె కవర్ చేయట్లా, బయటపడిపోయింది. అంటే ఈమె ఎలా చూస్తుందో శారమ్మకు అర్థమైపోయింది, అంటే బయటపడిపోయినట్టుగా. చూసారా, నీ పాపం ఎవరికి తెలియకుండా చేసినా, తెలిసే కనబడేట్టు చేసినా దానికి వచ్చే ఉగ్రతను, దానికి వచ్చే శిక్షను నీవు అనుభవించాలి. యేసు రక్తమే జయం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, శారమ్మ తొందరపడి నిర్ణయం తీసుకుంది. ఇక్కడ హాగరు కూడా తొందరపాటు పనులు చేస్తుంది. మనం ఎంత దీవించబడినా ఎదుటివారిని నీచంగా చూడకూడదు. అర్థమవుతుందా? మీరు మందిరానికి వచ్చారా, ప్రార్థన చేసుకోవడం ప్రారంభించారా, రక్షణ పొందారా, దేవుని కార్యాలు మీరు చూస్తున్నారా, రోజు రోజుకి మీరు చెప్పండి, పాలు పొంగినట్టు పొంగుతుందా మీ జీవితం ఆర్థికంగా అన్ని కోణాల్లోనూ? మీకంటే ముందు వచ్చిన వాళ్ళు, మీకంటే ఎన్నో సంవత్సరాలు ముందు వచ్చిన వాళ్ళు అట్టాగే ఉండిపోయారా? మీకు ఏమనిపించాలి? అది భక్తి చేస్తుందా? దాని భక్తి కూడా భక్తేనా? 25 ఏళ్ళంట, నేను నిన్నగాక మొన్న 5 ఏళ్ళు అయింది వచ్చి. దాని బతుకు చూడు ఎట్టా ఉందో, నా బతుకు చూడు ఎట్టా ఉందో. 2 అంతస్తులు మేడ కట్టా, అది ఇంకా పాకలోనే ఉంది. అప్పటి నుంచి మూలుగుతానే మొక్కుతానే ఉంది, రోగంలో తగ్గలేదు, ఆరోగ్యం రాలేదు. నేను చూడు ఎట్టా వచ్చాను, ఇప్పుడు ఎట్టా ఉన్నాను, నున్నగా తయారయ్యాను. ఇవన్నీ ఏంటో తెలుసా? మన భాషలో చెప్పాలంటే పోయే కాలం వచ్చిన బుద్ధులు. ఎందుకు ఈ పదం వాడా అంటే, గర్వం వచ్చిందంటే తర్వాత ఏమొస్తుంది? అది గర్వం వెనకాల అది కూడా వస్తుంది. ఏమొస్తుంది? నేనున్నానమ్మా నీ ఎంతో పాటు, యేసు రక్తమే. కొద్దిమందికి గర్వం వచ్చినట్టు కూడా తెలియదు, ఇక నాశనం వచ్చినట్టు ఏం తెలుస్తుంది? కాబట్టి ప్రియులారా, మనం బహు జాగ్రత్తగా మన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి, మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఎక్కడ గర్వం? అది చదువుకునే పిల్లలకి ఏమొస్తుంది? రాదా? వస్తుంది. కొంచెం అందంగా ఉంటే ఏమొస్తుంది? దేవుడు 2 విషయాలు మీరు ప్రార్థన చేస్తే ఆ 2 విషయాలు జరగనియండి. చెప్పండి, పక్కన వాళ్ళు ఒక్క విషయం ప్రార్థన చేస్తే అది జరగకుండా ఉండనియండి. మీకేమనిపిస్తుంది? అండనే రాదా? వచ్చేస్తుంది. ఏంటి? దేవుడు నా ప్రార్థన అన్నాడు. ఏంటనుకుంది? నేను ఏంటనుకున్నా? ప్రార్థన ఆమె ఉంది. 8 నెలల నుంచి చేస్తుంది ప్రార్థన. సుఖమా దుఃఖమా? ఇక మనకేమనిపిస్తుంది తెలుసా? స్వస్థత వరం కలిగిన విశ్వాసి అని రాసుకుంటే బాగుండు అనిపిస్తుంది మనకి. టైటిల్ ఫోటో వేసుకుని ఇక కార్యాలు జరిగిపోతాయని. జాగ్రత్త. పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుందని రాయబడింది.
హాగరంట కనుదృష్టి మారిపోయింది. అప్పటి వరకు యోగ్యంగా చూసిన మనిషి ఇప్పుడు నీచమైందిగా కనబడుతుంది. ఎంత ఘోరం! ఇస్తారమ్మా, ఏం రాస్తున్నావు నువ్వు? వాక్యమేనా నేను చెప్పేది? ఇప్పుడు అమ్మా నేను చెప్పేది రాస్తున్నావా? తీసుకొచ్చి చూపించు నాకు, అదేంటో అయ్యాక చూపించా. ఏంటో చాలా బిజీగా రాసేస్తున్నావు, ఒకసారి చూపించు నాకు. హాగరు చెప్పండి, తన కన్ను దృష్టిలో ఎలా కనబడుతుందంట శారము? ఘోరం కదా. ప్రియులారా, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎదుటి వ్యక్తిని మీరు తక్కువగా చూడటం ప్రారంభించారంటే ఖచ్చితంగా మీకు తేడా వచ్చిందని అర్థం. ఏ ల్యాబ్కి వెళ్ళినా మీకు కనబడదు ఇది, ఈ తేడా ఏంటో. ఎన్నిసార్లు రక్తం తీసినా, ఎన్నిసార్లు ఉమ్ము తీసినా, ఎన్నిసార్లు నీరుడు తీసినా కదా, మన వాళ్ళ భాష అది, అందుకే చెబుతున్నా అంత లోతుకి వెళ్ళి. ఈ తేడా కనబడదు. ఇది ఎదుటి వ్యక్తి మీకు తక్కువగా కనబడుతున్నాడంటే, ఎదుటి వ్యక్తి మీకు నీచంగా కనబడుతున్నాడంటే, ఎదుటి వ్యక్తి మీద ఊరకే మీరు సెటైర్లు వేయటానికి అలవాటు పడిపోయారంటే అర్థం ఏంటి తెలుసా? మీకు తేడా వచ్చిందని అర్థం. సిలువ దగ్గరికి వచ్చి, ప్రభా ఏదో తేడా నాకు కనబడుతుంది, దయచేసి నా తేడా నాకు అర్థమయ్యేట్టు చేయమంటే ప్రభు నీకు అర్థమయ్యేట్టు చేస్తాడు. క్షమించయ్యా, కృపచూపయ్యా అంటే దేవుడు ఆ తేడా నుండి నిన్ను విడిపించి నిన్ను పరిశుద్ధుడిగా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. హాగరులు చెప్పండి, ఎప్పుడైతే గర్భవతి అని తెలిసిందో, ఆ రోజుల్లో ఏముండేవో టెస్టులు, మరి ఎట్లా తెలిసిందో? కన్ఫర్మేషన్ వచ్చింది. ఇక ఇప్పుడంటే చూపు మారిపోయింది, తేడాగా చూస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్నడూ తోటి వారిని తేడాగా చూడకండి. ఏ వ్యక్తి నీకు నీచమైన వాడిగా కనబడటానికి లేదు. అతడికి ఆస్తి లేకపోయినా, అడుక్కు తినేవాడు అయినా సరే అతన్ని నీచంగా చూడద్దు. అతడు దేవుని సృష్టి. హల్లెలూయా. అతన్ని కలుగజేసిన వాడు ఎవరు? దేవుడే. ఏ వ్యక్తిని నీవు తక్కువ చేసి చూడద్దు, తక్కువ చేసి చూడద్దు. ఈ అత్తల టర్మ్ ఉన్నంత కాలం ఏం చేస్తారు వాళ్ళు? కోడల్ని చాలా తక్కువ చేసి మాట్లాడతారు. ఏం వండిందమ్మా? ఏం వండిందిలే, సత్తందాం తినలేక అంటారు. నువ్వు అనుకున్నావా అదే జరుగుతుంది ఒక రోజున? వాళ్ళు ఏది పెడితే అది తింటమే దండం పెట్టుకుని, అమ్మ పెట్టమ్మా చాలు, ఏదోటి పెట్టావు చాలమ్మా నాకు. ఎందుకు అంత నీచంగా ప్రవర్తించడం? అందం ఉందని, ఆస్తి ఉందని, వయసు ఉందని, బలం ఉందని అహంకారంతో ప్రవర్తిస్తే నీకే కదా నష్టం. ఏం జరిగిందో తర్వాత వచ్చిందో మనకు తెలుసు. బయటికి గెంటేశారు. అప్పుడు దాకా ఇంట్లో ఉన్నది దాసిగా నుండి ప్రమోషన్ వచ్చి భార్య అయ్యింది. అట్లాంటిది ఇప్పుడు రోడ్డు మీద పడింది. ఒరే, ప్రమోషన్ నుంచి డిమోషన్ అయిపోయింది. ఎందుకు వచ్చింది? నువ్వు చేసుకుందే కాదు. చాలామంది అంటారు నేను చేసుకోవడం కాదండి, దేవుడు అట్లా రాసి పెట్టాడండి. దేవుడు రాసి పెట్టడం కాదు, నువ్వు చేసుకున్నది అది. నువ్వు అబ్రహాంకు భార్య అవ్వటం నువ్వు చేసుకుంది కాదు, అది శారమ్మ చేసింది. కానీ నువ్వు ఇంట్లోంచి బయటికి గెంట వేయబడటం ఎవరు చేసుకుంది? నీ అంతటా నువ్వు నీ ప్రవర్తన ద్వారా కొని తెచ్చుకుంది. చాలాసార్లు మన ప్రవర్తన ఫలాన్ని మనం అనుభవిస్తూ ఏడుస్తుంటాం. నిజమైన పశ్చాత్తాపం ఏంటి తెలుసా? ఇదిగో ఈ దెబ్బ నాకు తగిందే, ఇదిగో ఈ శిక్ష నాకు, ఇదిగో ఈ తప్పు చేశాను కాబట్టి, ఈ విషయంలో నేను పొరపాటు చేశాను కాబట్టి నేను ఈ శిక్ష పడుతున్నాను అని ప్రభు వైపు తిరిగిన వాళ్ళందరూ ధన్యులవుతారు. ప్రభు వైపు తిరిగిన వాళ్ళందరూ దీవించబడతారు. సిలువ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ తిరిగి కృప పొందుకుంటారు. మనలను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనలను మనమే విమర్శించుకోవాలి. మనలను మనమే పరీక్షించి చూసుకోవాలి. నిన్న కూడా చెప్పాను మీకు నేను 39వ కీర్తనలో 1వ వచనంలో, తన మార్గములను జాగ్రత్తగా చూసుకోవాలంట. ఎవరి మార్గాలు నువ్వు చూడటం కాదు, నీ మార్గం నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నాలోనికి ఎక్కడైనా గర్వం ప్రవేశించిందేమో, ఎక్కడైనా ఇతరులను తక్కువగా చూసే మనసు వచ్చిందేమో పరీక్షించుకుంటున్నారా? హాగరు పరీక్షించుకోలేకపోయింది.
గమనించుకోలేకపోయింది, నష్టపోయింది, గెంటి వేయబడింది. చెప్పండి, ఎక్కడికి వెళ్ళద్ది? అవును, ఉట్టు మనిషా? చెప్పండి, ఉట్టు మనిషా? చెప్పండి, గర్భవతి. ప్రియులరా, జాగ్రత్తగా ఉందాం, పరిశుద్ధాత్మ సహాయం కోరుకుందాం. ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటూ మన భక్తి జీవితంలో మనం ఎలా ఉన్నామో పరీక్షించుకుంటూ ఉందాం. నిన్న బాగానే ఉన్నాం, మొన్న బాగానే ఉన్నాం అని సరిపెట్టుకోవద్దు. ఈరోజు ఎలా ఉన్నామో, ఇప్పుడు ఎలా ఉన్నామో గమనించుకుందాం. పరిశుద్ధాత్ముడు మనకు మంచి బోధకుడు, మనకు సహాయం చేస్తాడు, మనలను సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆయన శరణు జొచ్చుదాం, సిలువను ఆశ్రయిద్దాం. లోపాలన్నీ సరిచేస్తాడు ప్రభు, పరిశుద్ధతను అనుగ్రహిస్తాడు, ఆయన పోలికలోకి మనకు మారుస్తాడు. అట్టి కృప ప్రభు ద్వారా మనం అనుభవించుదుము గాక. ఆమేన్. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. నీకు ఎప్పుడైనా దేవుడు కనబడ్డా? ఎప్పుడైనా నీవు దేవుని స్వరాన్ని విన్నావా? దేవుడు మాట్లాడేవాడై ఉన్నాడు. ఆయన సజీవుడు, ఆయన జీవం గల దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అరే, మాట్లాడిన వాటిని అన్నిటినీ అనుకున్నారు అట్లాగే. ఎంత విచారకరం! దేవునితో అబ్రహాము మాట్లాడుతున్నాడు, అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అంతకుముందు ఈ అనుభవాలు 12వ అధ్యాయం ముందు చదవండి. అబ్రహాం చరిత్ర ఎక్కడన్నా కనబడద్దేమో దేవుడు మాట్లాడినట్టు ఆయనతో. అంతకుముందు ఎన్నో దేవుళ్ళని పూజించాడు, ఎన్నో దేవుళ్ళని కొలిచాడు, ఎన్నో దేవుళ్ళ దగ్గర తిరిగాడు. కానీ దేవుడు మాట్లాడిన అనుభవం చెప్పండి, సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే అతనికి దొరికింది. దేవుని స్తోత్రం. ఎన్నో దేవతలను ఆరాధించినట్టుగా యెహోషువ 24వ అధ్యాయంలో మనం చదువుతాం అబ్రహాము. కానీ దేవుడు చెప్పండి, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే మహోన్నతుడు, ఒక్కడే మహాదేవుడు, ఒక్కడే రక్షకుడు, ఒక్కడే జీవాధిపతి, ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నచ్చినా నచ్చకపోయినా ఇది నిజం, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నీకు వింటుంటే కోపం వస్తుందేమో, బీపీ పెరిగిపోతుందేమో, కానీ ఇది నిజం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీకు కంగారు పడమాగా, నీ బహుమానం అత్యధికం అవుతుంది. ఏంటి ప్రభువా, ఏం అత్యధికం అవుతాం? బాగానే ఉంది కానీ, అన్నీ ఉండయి కానీ పిల్లోడు లేడు ప్రభువా. అప్పుడు అంటాడు, ఇదిగో ఈ ఎలియాజరు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు. ఇప్పుడు ఎంత వివరంగా చెబుతున్నాడు కదా దేవుడు. నీ గర్భవాసమున పుట్టబోయేవాడు నీకు వారసుడు అవుతా అంటే ఆ గర్భంతో పుట్టేవాడు అవుతాడు వారసుడు? చెప్పండి. అబ్రహాం ఇంటికి వెళ్ళి చెప్పుంటాడంటారా శారమ్మతో, అమ్మాయి దేవుడు కనబడ్డాడే, దేవుడు వచ్చాడు, దేవుని వాక్యం నా దగ్గరికి వచ్చింది, దేవుడు నాతో మాట్లాడాడమ్మా, ఇదిగో నీ గర్భంలో నుండి బిడ్డనిస్తాడంట, వాడు మనకు వారసుడు అవుతాడంట అని చెప్పే ఉంటాడా? మాట్లాడలే మీరు, చెప్పే ఉంటాడు. చెప్పినప్పుడు ఈమె కూడా నమ్మే ఉంటుంది. కానీ మళ్ళా మధ్యలో ప్రియులారా, విశ్వాసం కలిగి ఉండడం అంత తేలికైన విషయమేమి కాదు. అందుకే పౌలు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు, విశ్వాసమును. చివరి రోజుల్లో పౌలు తిమోతితో మాట్లాడుతూ 2 తిమోతి 4:7 అంటాడుగా, విశ్వాసమును కాపాడుకుంటుని. విశ్వాసం కాపాడుకున్నాడంటే అర్థం ఏంటి? విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశలాల జడిలో
సడలితి విశ్వాసములో దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు స్పష్టంగా చెబుతున్నా కూడా శారమ్మ నమ్మలేకపోయింది. ప్రియులారా, ఇప్పుడున్న విశ్వాసం రాత్రి 10ంటికి ఉంటుంది అనుకుంటున్నారా? అమాంతం ఏదన్నా కడుపులో నొప్పి వచ్చింది అనుకోండి, ధైర్యంగా విశ్వాసంగా పడుకుంటావా? కొబ్బరితోనే ఎక్కడుందే, పాస్టర్ గారికి ఫోన్ చేయవే, ఈ పాస్టర్ గారికి పోకపోతే పెద్ద పాస్టర్ గారికి ఫోన్ చేయవే, ఇక అల్లాడిచ్చేసి అందరినీ. ప్రభు ఉన్నాడు, ప్రభు స్వస్థపరుస్తాడు. 10 మందికి చెప్పమంటే చెబుతాం మనం. చెప్పండి, బాధలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి 10 మందికి చెప్పమంటే 10 మందికి చెప్తాం. కానీ మన దగ్గరికి వచ్చేసరికి మాత్రం మాట్లాడట్లేదు. మీరు నిలబడాలి, నిలబడితేనే విశ్వాసంలో నువ్వు నిలిచి ఉన్నట్టు. దేవుని స్తోత్రం. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు ఎదురొస్తాయి. అందుకనే బైబిల్లో రాయబడి నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఒక్క రాంగ్ స్టెప్ శారమ్మ తీసుకుంది. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం జరగబోతుంది అంటానికి రుజువు కనబడుతుంది. ఐక్యరాజ్య సమితిలో చాలా నెతన్యాహు మొన్న మాట్లాడాడంట, ఇజ్రాయెల్ ప్రధాని. చాలా దేశాల దాని యొక్క రిప్రజెంటేటివ్స్, ప్రతినిధులు బయటికి వెళ్ళిపోయారంట ఆయన మాట్లాడుతుంటే. అంటే ఇప్పటికీ ఇంకా గాజాలో యుద్ధం జరుగుతుంది, పాలస్తీనాకు ఇజ్రాయెల్ దేశానికి. కారణం ఏంటి? అరబ్బులకు మూల పురుషుడిగా హాగరు సంతానమైన ఇష్మాయేల్ ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు మూల పురుషుడిగా శారా సంతానమైన ఇస్సాకు ఉన్నాడు. తండ్రి ఒక్కడే. కానీ చూసారా, మొక్కలు 2 మొక్కలైపోయారు, విడిపోయి ఇప్పుడు కొట్టుకుని ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? మా మూల పితరుడు ఇబ్రహీం అంటారు. ఇబ్రహీం అంటే ఎవరు? అబ్రహామే. వాళ్ళు ఇబ్రహీం అంటున్నారు, మనమేమో అబ్రహాం అంటున్నాం. యూదులు కూడా అబ్రహాం అంటున్నారు. వాళ్ళు ఇబ్రహీం అన్నా మనం అబ్రహాం అన్నా ఒకళ్ళే, మూల పురుషుడే. కానీ భయంకరమైన మరణ హోమం. యేసు రక్తమే జయం. హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసాన్ని మీరు కాపాడుకోవాలి. అసలు విశ్వాసం ఎప్పుడు అవసరం? విశ్వాసం ఎప్పుడు అవసరం చెప్పండి. ఒక విషయాన్ని దేవుడు బయలుపరిచినప్పుడు దానిని పొందుకోవడానికి విశ్వాసం అవసరం. అది పొందుకునేంత వరకు మనం ఏం కలిగి ఉంటేనే నిలబడతామో తెలుసా? విశ్వాసం కలిగి ఉంటేనే ఆ దిశగా మనం చూడడానికి అవకాశం ఉంటుంది. విశ్వాసం లేకపోతే మనం ఏమీ చూడలేం. విశ్వాసం లేకపోతే మనం ఏమీ పొందుకోలేం. విశ్వాసం లేకపోతే దేవుని దగ్గర నుండి మనం ఏమీ సాధించుకోలేం. విశ్వాసం చాలా అవసరం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఏ దేవుని ఇష్టము, లేకుంటే చాలా కష్టము. అయ్యగారు రాశారు కదా, చాలా కష్టం. విశ్వాసం లేకపోతే భక్తి ఏం చేస్తావు నువ్వు? విశ్వాసం లేకపోతే సమస్య వచ్చినప్పుడు ఏమి నిలబడతావు? ఏదేదో చెప్తావు మాటలు, అంతే, నిలబడలేవు. నిన్ను నిలబెట్టేది విశ్వాసం. ఇదిగో వెన్నెముక ఉంది చూసారా, వెన్నెముక. మనం ఇట్లా నిలబడుతున్నామంటే దీనికి కారణం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఇది ఈ బల్లెట నిలబడిందంటే కారణం ఏంటి? చెట్టు నిలబడిందంటే ఏంటి కారణం? దానికి కారణమే. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, వెన్నెముక లాంటిది భక్తి జీవితానికి విశ్వాసం. విశ్వాసం లేకపోతే నువ్వు ఎటు గాలేస్తాడు పోతావు, ఎటు గాలేస్తాడు పోతావు కదా. అందుకే ఆ మాట వాడాడు, దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారంట. ఫలమిచ్చే చెట్టు వలె ఉంటావో, చెదిరిపోయే పొట్టు వలె ఉంటావో నీ ఇష్టం. విశ్వాసం చాలా అవసరం. అబ్రహాముతో మాటి మాటికి దేవుడు చెప్తానే ఉన్నాడు, కానీ శారా తొందరపాటు మాట మాట్లాడేసింది. నువ్వు ఆగరం తీసుకెళ్ళి, ఆమె వలన నాకు సంతానం కలగవచ్చు. ఒకవేళ ఆప్షన్, అబ్రాహాము శారాయి మాట వినెను. చెప్పండి ఈ మాట అందరూ. పురుషులు చెప్పండి. రైట్, బాగా అని చెప్పారు. కానీ ఇప్పుడు దీనికి కారణం ఏంటో చెప్పండి. అబ్రాహాము శారాయి మాట ఎందుకన్నాడు? దేవుని మాటలు ఎవరన్నారు అసలు? దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? 15:4 చదివాం ఇప్పుడు మనం. మరి ఆ శారం ఏమంది? ఆగరం తీసుకెళ్ళు, వాళ్ళ వలన సంతానం వస్తే అది నాకు కలుగుద్దంటే ఆనందిస్తాను, ఈ బాధ అంతా నేను పడలేను అందే. ఇప్పుడు చెప్పండి, అక్కడ దేవుడు మాట విన్నాడు, ఇక్కడ శారాయి మాట విన్నాడు. ఎందుకు అబ్రాహాము శారాయి మాట విన్నాడు? పురుషులు చెప్పండి, కుర్చీలో ఉన్న వాళ్ళు చెప్పండి. అయ్యా చెప్పండి ఏంటో. వినకపోతే ఊరుకోదు కాబట్టి. రైట్. ఇంకా ఆమెకు ఇష్టమైన భార్య కాబట్టి ఆమె ఏం చెప్తే చేస్తాడు. మంచోడు నువ్వు, నోయలు నువ్వు సిద్ధపడిపోయినట్టుండవరా. మొత్తానికి మీ డాడీ ట్రైనింగ్ ఇస్తున్నట్టున్నాను నీకు ఇప్పటి నుంచే. శారాయి మాట ఏంటండి? ఇప్పుడు స్త్రీలు చెప్పండి. సుకన్య చెప్పమ్మా. అబ్రాము శారాయి మాట విన్నెను అని ఉంది కదా, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? ఇదేం చెప్పండి, పర్లేదు, మనకి ఇక్కడేం రాయబడలే ఒక ఫలానా కారణంతో తిన్నాడని. ఏదేం చెప్పొచ్చు. ఫుడ్ పెట్టదా? యేసు రక్తమే జయం. చెప్పండి. పెళ్ళైన వాళ్ళు చెప్పండి, పెళ్ళైన స్త్రీలు చెప్పండి. ఏం చెప్పట్లే మీరు. అమ్మో మాకేం తెలుసా మా శారమ్మ గురించి. మీ గురించి చెప్పండి. అబ్రాము శారాయి మాట వినెను. ఇది వినదగిన మాటేనా చెప్పండి. స్త్రీ మాట వినడం తప్ప ఒప్ప అనేది అక్కడ పెడదాం సబ్జెక్టు. కానీ ఇది ఇక్కడ ఈ అబ్రాము విన్న మాట వినదగిన మాటేనా? దేవుని మాట శారాయి మాట రెండు ఒకటేనా? దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నీ గర్భవాసమున. అంటే ఇప్పుడు దేవుడికి అబ్రహాం భార్య ఎవరో తెలుసా తెలీదా? చెప్పండి. ఎవరు గర్భవాసం అని అర్థం? అంతేగా. ఆథరైజ్డ్ మ్యారేజ్ జరిగింది ఎవరికే? అబ్రాహాముకి శారాకే కదా. కాబట్టి నీ గర్భవాసం అంటే అర్థం ఏంటి? అబ్రాహాం గర్భం అని కాదుగా, అబ్రహాము భార్య అయిన శారా గర్భం అని అర్థం. దేవుని మాట
భార్య మాట చెప్పండి. ఎటు మొగ్గు చూపాడు అబ్రాము? కారణాలు ఏదైనా ఉండొచ్చు, మీరు చెప్పిన కారణాల్లో ఏదైనా రైట్ అవ్వచ్చు, తప్పేం కాదు. కానీ ఎందుకో బెండ్ అయిపోయాడు. ఒకవేళ నో అంటే ఎలా ఉండేదో. దేవుడు నాతో చెప్పాడు సంతానం ఇస్తా అన్నాడు. ఇప్పటికి 10 ఏళ్ళు వెయిట్ చేసాం. ఇంకో 10 ఏళ్ళు, ఇంకో 20 ఏళ్ళు, దేవుడు అన్నాళ్ళు అయితే అన్నాళ్ళు ఓపిక బట్టి వెయిట్ చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనిపెట్టుకోవడం తేలికేనా? వెయిటింగ్ అనేది అంత తేలిక ఏమీ ఉండదు కదా. సుకన్య నీకు అన్నాళ్ళు పిల్లలు పుట్టలేదు, 5 ఏళ్ళు పుట్టలేదంట. సాక్ష్యం ఉన్నారా మీరు? సుకన్య చెప్పిన సాక్ష్యం. ప్రార్థన చేసేదంట ఏమని? విన్నారా ఎప్పుడన్నా సాక్ష్యం మీరు? ఏమని చేసేదంటే ప్రార్థన దేవుని దగ్గర? చెప్పు సుకన్య. అది రైటా రాంగా? ఆ ప్రార్థన రైటే. 5 సంవత్సరాలకే చెప్పండి ఆమెకి ఎట్లా ఉందో, వాళ్ళ ఆయనకి ఎట్లా ఉందో, వాళ్ళ అత్తగారికి ఎట్లా ఉందో, వాళ్ళ అమ్మగారికి ఎట్లా ఉందో చెప్పండి. మాకు 1.5 సంవత్సరంకే అల్లాడిచ్చేశారు మమ్మల్ని. ఏంటి ఏమి లేదా అని. మనకు నిబ్బరంగా ఉందా చెప్పండి? ఇటు వచ్చి అడుగుతారు, అటు వచ్చి అడుగుతారు. చెప్పండి పక్క ఇంట్లో పెళ్ళి అయితే వస్తారు, ఎక్కడి నుంచో వచ్చి మన ఇంట్లో చేరతారు మెల్లగా. ఏంటమ్మా ఇవంతా కులాసేనా, బాగున్నారా, ఏంటి ఏం విశేషం లేదా? ఏం చెబుతాం? వచ్చిన వాళ్ళందరికీ చెప్పాలి, అడిగిన వాళ్ళందరికీ చెప్పాలి. చెప్పకపోతే ఎంత తలబిరిసే దానికంటారు మళ్ళా. యేసు రక్తమే. అదొక పెద్ద పోరాటం. ఒకవేళ మన విశ్వాసంతో ఉన్నా, మనం నిబ్బరంగా ఉన్నా సమాజం ఉంచదు, సమాజం ఉంచదు. ఇంకా మాట్లాడాలంటే విశ్వాసులు ఉంచరు. అమ్మాయి ప్రార్థన చేసుకో, అమ్మాయి ప్రార్థన చేసుకో, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోనట్టు, అసలు ఉపవాసమే ఉండనట్టు, అసలు పిల్లల కోసమే ఏడవనట్టు, రకరకాలుగా. యేసు రక్తమే జయం. కొన్నిసార్లు మనం ఇచ్చే ఉచిత సలహాలు మనుషులకు ఆదరణ, ధైర్యాన్ని కలిగించకపోగా ఇంకా కృంగదీస్తాయి. సారాయి మాట ఎందుకు విన్నాడో మరి. దేవుని మాట అతని చెవులకు తెలుసు, భార్య మాట కూడా అతని చెవులకు తెలుసు. ఏది దేవుని చిత్తమో అబ్రహాముకు తెలుసు. నేను అనుకుంటున్నాను దేవుని కంటే ఒకవేళ ఆ సందర్భంలో శారాయిని ఎక్కువ ప్రేమించాడేమో. ఇంకా అనుకుంటాను నేను, శారం అర్థం చేసుకోలేదు, దేవుడని అర్థం చేసుకుంటాడు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువా క్షమించంటే కృప చూపుతాడు. కానీ ఈవిడ దగ్గరికి వెళ్ళి క్షమించంటే ఈడిసి ఒక తంతుంది. కాబట్టి అనుకున్నాడేమో, బేరీ చేసుకున్నాడేమో. ఇదంతా నా ఊహే, నిజమని నేను చెప్పట్లా. ఎనలిటికల్గా, విశ్లేషణాత్మకంగా మనం ఆలోచన చేస్తే ఆ మాట ఉందే. ఏం మాట విజయ్? ఏ మాట? అబ్రాము ఏమింట్లా నువ్వు? అబ్రామే మంచోడు, సారే మాట అన్నాడు, నువ్వు నా మాట ఏమింట్లా. అబ్రాము సారాయి మాట విన్నాడు. ఆ మాటతోనే మొత్తం కథంతా తలకిందులైపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అపోస్తుల కార్యముల గ్రంథం
4వ అధ్యాయం. తీయండి, బైబిల్ తీయండి. 19వ వచనం. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పుడి. పేతురు యోహానులను ఎట్టి పరిస్థితుల్లో యేసు నామమును బట్టి బోధించకూడదని పెద్దలు పిలిపించి కొట్టి ఒక మాట చెప్పారండి. ఆ పిల్లకి కొలజోడు పెట్టకూడదు. తీయాలి. అక్కడ పేతురు యోహానులు అంటున్నారు, ఇటు చూడాలి గ్లోరీ. దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పుడి. ఊరకే అబ్రహాము శారాల దగ్గరికి వద్దాం. ఇప్పుడు ఈ మాట చెప్పండి. ఈ మాట అబ్రహాము శారాతో చెప్తే ఎట్లా ఉంటుంది? దేవుని మాట వినుట కంటే, అమ్మాయి శారమ్మ, నీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమా, నువ్వే చెప్పు అన్నాడు అనుకోండి. ఏం చెప్పుద్ది అంటారు? ఏం చెప్పుండేది? అవును న్యాయమే అనేదంటారా? కాదు, తప్పు మాట్లాడాను, నేను తొందరపాటు నిర్ణయం తీసుకున్నాను అనేదంటారా? అవకాశం దొరికేదిగా. ఏదో ఒకటి 50-50 ఛాన్సెస్ అనుకుందాం. సగం ఛాన్సెస్. తప్పు లేదు ఎల్లు ఆనందం అనేది, లేకపోతే ఆ మాట అన్న తర్వాత అయినా కనీసం కొంచెం ఆలోచన చేసి తప్పు చేశాను, దేవుని దృష్టికి ఇది తప్పు అని అనిపించి వెంటనే వద్దులే, నేనే తొందరపడి ఏదో అన్నాను కానీ వద్దు అనన్న అనేదిగా. అసలు ఏమన్నా మారు మాట చెప్పండి, మారు మాట. అరే దేవుడు అడిగితే, దేవుడు చెప్తేనేమో వాగ్దానానికి ఏమో అడిగాడు దేవుని దగ్గర. నాకు తెలిసి శారమ్మ దగ్గర అంత ఫ్రీడమ్ లేదేమో. దేవుడి దగ్గర ఉన్నంత ఫ్రీడమ్ మాట్లాడితే చంపేస్తుందేమో, ఒక గుద్దుకి చంపేస్తా అంటుందేమో. అంత ఫ్రీడమ్ లేదో మరి ఏంటో నాకు తెలియదు. ఇప్పుడు 15వ అధ్యాయంలో అడిగాడు కదా, ఏంటి నాకు ఎలియాజరే వారసుడు అవుతాడా, ఇక నా ఆస్తి అంతా ఇక వాడి కాబట్టి కట్టబెట్టడమేనా అని అడిగాడు కదా. అడిగినప్పుడు దేవుడు చెప్పాడు కదా. ఇప్పుడు శారంతో కూడా అడగొచ్చు కదన్నా. ఎందుకు ఆ పదం వాడేశాడు అంతే, పరిశుద్ధాత్ముడు. అంటే అర్థం ఏంటి? ఆమె చెప్పింది ఈయన చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబానికి పురుషుడు యజమానుడు. చాలా కుటుంబాలలో పురుషులు యజమానులుగా ఉన్నారు. ఈ రాజకీయ నాయకులు ఓట్ల కోసం రేషన్ కార్డులో ఓనర్ పేరు మార్చేశారు. ఒకప్పుడు పురుషుల పేర్లే. చెప్పండి. పురుషుడు దేవుని మాట వెంటలా. అందుకనే మందిరానికి రారు పురుషులు, ఆరాధించరు పురుషులు, క్రమంగా కూర్చోరు పురుషులు, పరిశుద్ధతను కాపాడుకోరు పురుషులు. అందుకే పోయింది ఓనర్షిప్ అంతా పోయింది. కుటుంబానికి పురుషుడు యజమానుడు, సంఘానికి శిరస్సు క్రీస్తు. ఎట్లాగో కుటుంబానికి యజమానుడు, కుటుంబానికి శిరస్సు, లేకపోతే స్త్రీకి శిరస్సు పురుషుడే, భర్తే. భర్త చెప్పాలి ఆలోచన భార్యకి, కానీ భార్య చెప్పింది. సరే, చెప్పింది తప్పేం లేదు. భార్య అసలు మౌనంగా ఉండాలి, చెప్పకూడదంటానికి లేదు. కానీ చెప్పిన దాన్ని గ్రహించాలిగా. అందులో ఏది సత్యమో, ఎంతవరకు నిజమో. కొద్దిమంది భార్య అని చెప్తే అది పొడుచుకుని తిరుగుతారండి. అది అసలు ఏం కాళ్ళు చేతులు కూడా కడుక్కోరు, వెళ్ళిపోతారు రోడ్డు మీదకి గోసి బిగించి. ఇక ఆమె అందంటే అంతే, రాగానే చెప్పింది. ఆవిడ ఏం చెప్తే అది. నేను అంటాను, కొంచెం అబ్రహాం ఇంకా ఆలోచన చేసి, ప్రభా శారం మెట్ట అంటుంది, ఆగరం తీసుకుపోమంటుంది, తీసుకుపోమంటావా ప్రభా అని అడిగితే ఎలా ఉండేది అంటారు? అసలు మాకు ఎందుకు అబ్రహాం శారాలు కూడా మమ్మల్ని వదిలే తేలిపోతా ఉన్నారు చూస్తున్నారు మీరు. చెప్పండి.
ఇవన్నీ మన కుటుంబాల్లో కూడా అవసరం. అందుకని ఈ మాట జ్ఞాపకం చేస్తున్నా. అబ్రాము శారాయి మాట వినను. అసలు కథలోకి రాలే ఇంకా ఆఖరి దగ్గరికి. ఈ పూట వదిలిపెట్టేది ఏం లేదు, కంగారేం లేదు. యేసు రక్తమే. హల్లెలూయా, హల్లెలూయా. వదిలిపెట్టేస్తలేమ్మ, గట్టిగా చెప్పండి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాము శారాయి మాట వినను. వినను అని ఊరికే చదువుకుని 3వ వచనం 4వ వచనం చదువుకుంటూ వెళ్ళిపోకుండా ఒకసారి అక్కడ ఆగి ఆలోచిస్తే మీకు కొంచెం అర్థం అవుద్ది నేను ఇప్పుడు అనుకుంటున్న మాటలన్నీ. చెప్పింది చెప్పినట్టు వెంటనే చేయకపోతే ఒక రోజు ఆగకూడదా? ఒకరోజు ఆగకూడదు. దేవుని దగ్గరికి వెళ్ళి అడిగి దేవుని సెలవు తీసుకుని. మన జీవితాల్లో కూడా మనుషులు చెప్పిందల్లా పాటించాల్సిన అవసరం ఏమీ లేదు. మనుషులు ఏమనుకుంటారోనని దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి మరీ మనుషుల కోసం పాకులాడే వాళ్ళు ఉంటారు, క్రైస్తవులుగా మనలో కూడా. ఇక ఎవరేం చెప్తే చేసేటివే. యేసు రక్తమే జయం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? మనుషుల కోసం ఏదైనా